భూమిపై తన సమయం ముగిసిందని గ్రహించిన శ్రీరాముడు తనను ప్రాణంగా ప్రేమించే హనుమంతుణ్ణి వియోగబాధ నుండి రక్షించడానికి ఒక ఉపాయం పన్నుతాడు. యమధర్మరాజు తనను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శ్రీరాముడు తన ఉంగరాన్ని నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రంలో పడేసి దానిని వెతికి తీసుకురమ్మని హనుమంతుణ్ణి పాతాళలోకానికి పంపిస్తాడు. పాతాళలోకంలో భూమిపైకన్నా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అక్కడ హనుమంతుడు నాగరాజును కలుస్తాడు. నాగరాజు హనుమంతునికి ఒక పెద్ద గదిని చూపిస్తాడు. అందులో లెక్కలేనన్ని ఉంగరాలు పోగుపడి ఉంటాయి. అవి గతంలో భూమిపై అవతరించిన విష్ణువు యొక్క ప్రతి అవతారం విడిచిపెట్టిన ఉంగరాలని నాగరాజు వివరిస్తాడు. హనుమంతుడు తన ప్రభువు ఉంగరాన్ని వెతుకుతూ కాలం గడిచిపోతుంది. ఎట్టకేలకు ఒక ఉంగరాన్ని పట్టుకుని హనుమంతుడు అయోధ్యకు తిరిగి వచ్చేసరికి భూమిపై యుగాలు గడిచిపోతాయి. శ్రీరాముడు అప్పటికే తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ ఎడబాటుకు హనుమంతుడు తీవ్రంగా దుఃఖిస్తాడు. అమరత్వం పొందిన కారణంగా భూమిపైనే ఉండాల్సి వచ్చిన హనుమంతుడు శ్రీరాముని కథలు ఎక్కడ వినిపిస్తాయో అక్కడ నిరంతరం ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. భూమిపై తన సమయం ముగిసిందని గ్రహించిన శ్రీరాముడు తనను ప్రాణంగా ప్రేమించే హనుమంతుణ్ణి వియోగబాధ నుండి రక్షించడానికి ఒక ఉపాయం పన్నుతాడు. యమధర్మరాజు తనను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శ్రీరాముడు తన ఉంగరాన్ని నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రంలో పడేసి దానిని వెతికి తీసుకురమ్మని హనుమంతుణ్ణి పాతాళలోకానికి పంపిస్తాడు. పాతాళలోకంలో భూమిపైకన్నా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అక్కడ హనుమంతుడు నాగరాజును కలుస్తాడు. నాగరాజు హనుమంతునికి ఒక పెద్ద గదిని చూపిస్తాడు. అందులో లెక్కలేనన్ని ఉంగరాలు పోగుపడి ఉంటాయి. అవి గతంలో భూమిపై అవతరించిన విష్ణువు యొక్క ప్రతి అవతారం విడిచిపెట్టిన ఉంగరాలని నాగరాజు వివరిస్తాడు. హనుమంతుడు తన ప్రభువు ఉంగరాన్ని వెతుకుతూ కాలం గడిచిపోతుంది. ఎట్టకేలకు ఒక ఉంగరాన్ని పట్టుకుని హనుమంతుడు అయోధ్యకు తిరిగి వచ్చేసరికి భూమిపై యుగాలు గడిచిపోతాయి. శ్రీరాముడు అప్పటికే తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ ఎడబాటుకు హనుమంతుడు తీవ్రంగా దుఃఖిస్తాడు. అమరత్వం పొందిన కారణంగా భూమిపైనే ఉండాల్సి వచ్చిన హనుమంతుడు శ్రీరాముని కథలు ఎక్కడ వినిపిస్తాయో అక్కడ నిరంతరం ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు.